డియర్ పేరెంట్స్, ఈరోజు సర్కిల్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేర్ ఎలా వచ్చిందన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్త చూడండి. ఇది సర్కిల్. ఈ సర్కిల్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేర్. ఈ సూత్రం ఎలా వచ్చిందన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ సర్కిల్ని లాగా రౌండ్గా కొన్ని గీతలు గీయండి. ఓకే, మీకు తెలుసు కదా, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు డయామీటర్ అంటారు. మధ్యలో సెంటర్ వరకు ఉన్న గీతను రేడియస్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ, ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ, ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ సెంటర్ వరకు ఉన్నటువంటి గీతను రేడియస్ అంటారు. ఇప్పుడు అలా గీతలు గీశారు కదా, ఈ పై చివరి దాన్ని ఏమంటారు? వృత్త పరిధి, సర్కంఫరెన్స్ అంటారు. ఈ చివరి లైన్ అనమాట, అవుటర్ లైన్ని సర్కంఫరెన్స్ సి అంటారు. దాని యొక్క వాల్యూ 2πr. ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్నాం మనం. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్, దాన్నే వృత్త పరిధి అంటారు. వృత్తం చిట్ట చివరి లైన్ అనమాట, వృత్త పరిధి. దాని యొక్క వాల్యూ 2πr. ఇప్పుడు ఇలా గీతల కింద గీసాం కదా, ఈ పైన చిట్ట చివరిలో ఉన్నటువంటి లైన్ని ఇలా కట్ చేసి ఇలా పెట్టామని భావించండి. ఇలా రౌండ్గా ఉన్నది జస్ట్ ఇలా కట్ చేసాం, ఇలా పెట్టాం. అప్పుడు ఏమవుతుంది? ఇట్లా వస్తుంది. నెక్స్ట్ రెండో లైన్ కట్ చేసి మళ్ళీ పెట్టాం. ఇలాగ అన్ని లైన్లు కట్ చేసి ఇలా పెట్టామనుకో, మొత్తం ఇందులో ఉన్నటువంటి సర్కిల్ని కొన్ని రౌండ్గా ఉన్నటువంటి దారపోగులుగా భావించి ఒక్కో దాన్ని కట్ చేసి ఇలాగా పెట్టామనుకోండి. పెట్టిన తర్వాత చూస్తే ఇది ఏ ఆకారంలో ఉంది? త్రిభుజాకారంలో ఉంది. ఇంతకీ మనం ఏం చేయబోతున్నాం? సర్కిల్ యొక్క ఏరియా కట్టబోతున్నాం. సర్కిల్ని కొన్ని దారపు పోగుల కింద భావించి ఒక్కొక్క దారాన్ని విడగొట్టి నేల మీద సమానంగా పెట్టామనుకోండి. ఒకదాని మీద ఒకటి పెట్టామని భావించండి. పెట్టినప్పుడు ఇది త్రిభుజాకారం వచ్చింది. త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం హాఫ్ బేస్ ఇంటూ హైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అంటే సర్కిల్ యొక్క ఈ ఫస్ట్ లైన్ అన్నమాట. దీన్ని ఏమంటాం? సర్కంఫరెన్స్ అంటాం. దీని వాల్యూ 2πr అని చెప్పారు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదానికి ఏంటిది? 2πr. అసలు ఏమీ తెలియని వాళ్ళకి ఏం అర్థం కాదు. కొంచెం అన్నా తెలిసి ఉండాలి. ఒక్కసారి వింటే అర్థం కాదు, 4-5 సార్లు వినాలి. కొద్దిపాటి ఓపికతో వినాలి. ఆ బేస్ని సర్కిల్ యొక్క సర్కిల్ అనమాట, దాని యొక్క వృత్త పరిధి 2πr. ఓకే, తర్వాత హెచ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి హైట్. ఇది ఎంతకు సమానం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి రేడియస్కి సమానం. ఈ హైట్ అన్నది రేడియస్కి సమానం. ఓకే, ఇప్పుడు ఈ టూని క్యాన్సిల్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు πr ఇంటూ ఆర్. పైకి పై, ఆర్ ఇంటూ ఆర్ ఏమవుతుంది? ఆర్ స్క్వేర్. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ πr స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది? πr స్క్వేర్ అవుతుంది. ఏం చేసాం మనం? ఒక సర్కిల్ని తీసుకొని ఆ సర్కిల్ నిండా అనేక దారపోగులు ఉన్నాయని భావించి ఒక్కొక్క దారపోగుని ఇలా కట్ చేసి భూమి మీద సమానంగా పెట్టుకుంటూ వచ్చాం. నెక్స్ట్ దారపోగులు సేమ్ పొడవు ఉండవు, తగ్గుతూ వెళ్తాయి అన్నమాట. ఇలా తగ్గుతూ వెళ్తాయి. ఇప్పుడు ఒక త్రిభుజాకారం వచ్చిన త్రిభుజానికి వైశాల్యాన్ని సూత్రం హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ అంటే ఫస్ట్ లైన్ అన్నమాట. ఫస్ట్ లైన్ అంటే ఈ సర్కిల్ యొక్క ఈ లైన్. దీనికి ఫస్ట్ చెప్పాను మీకు, దానికి ఏమంటారు? 2πr అంటారు. హెచ్ అంటే ఏంటి? హైట్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వస్తుందంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న దానికి సమానం అన్నమాట. ఇది ఆర్. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నదాన్ని ఆర్ అంటారు. ఈ 2 క్యాన్సిల్ చేయండి. πr ఇంటూ ఆర్, πr స్క్వేర్. దేర్ ఫోర్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ πr స్క్వేర్. ఆ రకంగా సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా వస్తుంది. ఏదైనా సరే సూత్రం ఎలా వచ్చిందన్నది మనకు ఐడియా ఉందనుకోండి, కొద్దిపాటి ఐడియా ఉంటే సూత్రం రాయొచ్చు.
అలా కాకుండా బట్టి పట్టేసాం అనుకోండి, కొన్నాళ్ళు గ్యాప్ వస్తే మర్చిపోతాం. అందువల్ల ప్రతీదీ కూడా ఎలా వచ్చిందన్నది ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఆ వివరం జాగ్రత్తగా చూడాలి. తర్వాత మీలో చాలామందికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సాధారణంగా రీల్స్ లాంటిది ఇలా వేలుతో ఇలా అంటా చూస్తూ ఉంటారు. అది చూపించే ఆసక్తి దీని మీద చూపిస్తే మీకు ఉపయోగం. ఎందుకంటే చదువన్నది చాలా గొప్పది. అది మనకు అవసరమైనప్పుడే దాని విలువ తెలుస్తది. ఇప్పుడు ఉదాహరణకి డబ్బుంది, ఇంత కట్టుంది. అది అవసరం వచ్చినంత వరకు కాగితం ముక్కే. అలా గదిలో ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది. మనకు అవసరం అయినప్పుడు ఏదన్నా హాస్పిటల్ లేదా మ్యారేజ్ ఏదన్నా సరుకు అప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. అలాగే చదువన్నది కూడా ఇది నేర్చుకుని ఉంచుకుంటాం. మనకు అవసరం అయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. మెయిన్ నేను చదువు చెప్పేది కూడా ఏంటంటే తల్లిదండ్రుల కోసమే చెప్తున్నాను, పిల్లల కోసం కాదు. పిల్లలు ఎవరు సరిగ్గా వినరు, వినడానికి ఇష్టపడలేదు. దీనివల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ట్యాబ్స్ చూడడం, కంప్యూటర్స్ చూడడం, సెల్ ఫోన్ చూడడం, వీడియోలు చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఆడపిల్లలు ఎక్కువగా చదువుతున్నారు, మగపిల్లలు కూడా కొద్దిపాటి మంది చదువుతున్నారు. బెటర్ ఏంటంటే తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు బాగా నేర్చుకుని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సక్రమమైన మార్గంలో పెడతారు. అసలు నా పిల్లవాడు చదువుతున్నాడా లేదా అన్నది వాళ్ళకి తెలుస్తుంది. వాడిని కాకేసి ఇప్పుడు ఉదాహరణకు ఒక బొమ్మ గీయండి, వాడిని పిలవండి, పిలిచి ఒక బొమ్మ గీయండి. దీని పేరేంటి, దీని పేరేంటి, దీని పేరేంటి అని చెప్పేసి అడగండి. అడిగినప్పుడు వాడు చెప్పగలుగుతున్నాడు లేదా చూడండి. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ అసలు చెప్పగలుగుతున్నారా? ఇది స్క్వేర్, 4 భుజాలు సమానంగా ఉండాలి. ఇది రెక్టాంగిల్, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఇది సర్కిల్, దీని పేరేంటి అని అడగండి. అసలు పేరు చెప్పగలుగుతున్నారా లేదా? దయచేసి తప్పుగా అనుకోకండి. కొంతమంది పిల్లలు మంచి మేధావులు ఉంటారు, మాకంటే తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఏం తెలియదు. దీని పేరేంటి? ట్రయాంగిల్, త్రిభుజం. ట్రై-యాంగిల్, త్రిభుజం. ఆ తర్వాత ఇలా గీసాను కదా, దీన్ని ఏమంటారు? యాంగిల్ అంటారు. త్రిభుజంలో 3 యాంగిల్స్ కలిపితే ఎంత అని అడగండి. అది ప్రాథమిక సూత్రం. ఒక త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. అది చెప్పగలుగుతున్నారు లేదా? తర్వాత త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటారు? 2 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటారు? 3 భుజాలు వేరువేరుగా ఉంటే దాన్ని ఏమంటారు? ఇలాగ చాలా రకాలైనటువంటి లెక్కలు అసలు పిల్లలు చదువుతున్నారా లేదా తెలుసుకోవాలంటే మీకు వచ్చి ఉండాలి. మీకు రాదనుకోండి, వాళ్ళని టెస్ట్ చేయలేరు. వాళ్ళు ఏం చెప్తే అది నిజం అనుకుంటారు. అందుకని నా యొక్క కోరిక ఏంటంటే తల్లిదండ్రులు ముందు నేర్చుకోవాలి. నేర్చుకుని పిల్లలు సరిగ్గా చదువుతున్నారో లేదో చూడాలి. మన జీవితం మన పిల్లల చేతుల్లోకి వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళని బట్టే మన జీవితం ఉంటుంది. మనకు వెనకాల ఆస్తిపాస్తులు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఎన్నున్నా సరే వాళ్ళు సక్రమమైనటువంటి వ్యక్తులుగా ఉంటేనే మన జీవితం బాగుంటుంది. వాళ్ళు సరిగ్గా లేరనుకోండి, ఏది పడితే అది అమ్మేస్తామని లేకపోతే డబ్బులు కావాలని వేధిస్తూ ఉంటారు. వాళ్ళు సరైన వాళ్ళు అనుకోండి, ఇంకా ఆదాయం పెరుగుతుంది. అది ఎప్పుడు చూసుకోవాలి? ఎప్పుడు అంతా అయిపోయాక కాదు, స్టార్టింగ్లోనే చూసుకుంటూ ఉండాలి. అందువల్ల తెలుసుకోవాలి. దయచేసి నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి, తెలుసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎక్కువ వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.